హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, అమూల్య విశ్వాలు ప్రేమించుకుంటున్నారనే విషయం పెద్దోడు చందుకి ఆల్రెడీ తెలుసు. అయితే ఈరోజైతే ధీరజ్కి దిమ్ము తిరిగిపోయి జలకు తగులుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇంటర్వ్యూ నుంచి తప్పించుకోవడానికి జ్వరం వచ్చినట్లుగా దొంగనాటకం ఆడుతుంది శ్రీవల్లి. అయితే ప్రేమ నర్మదులు తిప్పి కొట్టడంతో ఇంటర్వ్యూకి వెళ్ళి చస్తాను అంటూ మొహంపై చింగేస్తుంది. ఇక ఈరోజు శ్రీవల్లిని తీసుకుని స్కూల్కి వెళ్తారు నర్మదా ప్రేమలో. చేతిలో ఫైల్ పట్టుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని సేమ్ టీచర్లా మారిపోయింది శ్రీవల్లి. ఇద్దరు దగ్గరుండి మరి ఐసీయూలో పంపిస్తున్నట్లుగా ఉంటుంది ఆ సీను. ఇక భయపడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఆల్ ది బెస్ట్ అక్కాయ్, మామూలు శ్రీవల్లిగా బయటకు వెళ్ళి టీచర్ శ్రీవల్లిగా బయటకు రావాలి అని అంటారు నర్మదా ప్రేమలో. భయంతో గుండె ఆగిపోయేట్టు ఉంది, కాస్త గ్యాప్ ఇవ్వండి అని భయపడుతూనే ఉంటుంది శ్రీవల్లి. ఇక ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కమిన్ అంటూ ఇంగ్లీష్కి తూట్లు పడుస్తుంది శ్రీవల్లి. కమిన్, టేక్ యూ సీట్ అని ప్రిన్సిపల్ అంటే అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. గివ్ మీ యువర్ సర్టిఫికేట్స్ అని ప్రిన్సిపల్ అడిగేసరికి టేకు అని వాడినిస్తుంది శ్రీవల్లి. దొరికిపోతానేమో అని భయపడుతూనే ఉంటుంది శ్రీవల్లి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్లో అడిగేసరికి శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు, గుడ్లు తేలేస్తూ ఉంటుంది. వీడేంటి ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడడం లేదు, బయట పడిపోతానరా దేవుడా అంటూ మావయ్యకి విషయం తెలిస్తే నా డొక్క చింపి డోలు కట్టేస్తారు, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా దేవుడా అని కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి. అది గమనించిన ప్రిన్సిపల్, నీకు ఇంగ్లీష్ రాదని గట్టిగా తెలుస్తుంది, నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేయలేదన్నమాట అని బయట ఉన్న నర్మదా ప్రేమలను పిలుస్తాడు. దానితో నర్మదా ప్రేమలు బల్లీకి చెమటలు పట్టేశాయి, పోయేట్టుగా ఉంది అని చంకలు గుద్దేసుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రిన్సిపల్, ఈమెకి జాబ్ వచ్చేసింది, కంగ్రాట్స్ అని ప్రిన్సిపల్ అనేసరికి నర్మదా ప్రేమలకు మొహంలో నిత్తురు చుక్క ఉండదు. ఏంటి సార్, జాబ్ ఇస్తున్నారా అని అడుగుతుంది నర్మదా. అవును, ఆమె ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది, మా స్కూల్కి ఇలాంటి ఇంగ్లీష్ టీచరే కావాలి అని అంటాడు ప్రిన్సిపల్. ఆ మాట విన్న నర్మదా ప్రేమలు, దీనికి ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాదు కదా, మరి జాబ్ అంటున్నాడేంటి, ఏదో జరిగింది అని అనుమానంగా చూస్తారు. సీన్ కట్ చేస్తే కథ వెనుక చక్రం తిప్పింది మరెవరో కాదు, మన భాగ్యం ఇడ్లీలో. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ని పెట్టి శ్రీవల్లి చెవిలో ఇయర్ ఫోన్ పెడతారు. ఫోన్ ఆన్ చేసి ఆ ప్రిన్సిపల్ ముందు కూర్చుంటుంది శ్రీవల్లి. ఇక ప్రిన్సిపల్ అడిగే ప్రశ్నలకు శ్రీవల్లికి ట్రాన్స్లేటర్ ఆన్సర్ ఇస్తూ ఉంటే వాటిని ప్రిన్సిపల్తో చెప్తూ ఉంటుంది శ్రీవల్లి. కానీ ఏ మాటకు ఆ మాట ఇంగ్లీష్ మాత్రం దద్దర్లాడిచ్చేస్తుంది శ్రీవల్లి ఈ సీన్లో. దాంతో ప్రిన్సిపల్, వావ్ అద్భుతం, నీకు ఇక ఎలాంటి ఇంటర్వ్యూ అవసరం లేదు అని అంటాడు. అదే మాట నర్మదా ప్రేమలతో చెబుతాడు ప్రిన్సిపల్. ఇక రామరాజు గారు మంచి టీచర్ని మాకు పంపించారు, మీరు ఈరోజు నుంచి స్టూడెంట్స్కి క్లాస్ తీసుకోండి అని అంటాడు ప్రిన్సిపల్. ఇక బిల్డప్ రానులు నర్మదా ప్రేమలకు సౌండ్ ఉండదు. అయితే ఇదంతా భాగ్యం ఇడ్లీలే చేయించారు అని కనిపెట్టేస్తారు. అయితే వీళ్ళు కనిపెట్టిన పీకేదేమీ ఉండదు, కానీ ఆ విషయాన్ని శ్రీవల్లితో చెప్పి మరీ బిల్డప్ కొడతారు, అంతే, అంతకుమించి ఏమీ చేయలేరు. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అక్కాయ్, ఆ విషయం ముందు ముందు తెలుస్తుంది. నువ్వు ప్రతిరోజు పిల్లలకి ఇంగ్లీష్ క్లాస్ చెప్పాలి, ప్రతిరోజు నీకు పరీక్షే, నీ అతి తెలివితో నీ కొరువు నువ్వే పెట్టుకున్నావు, ప్రతి క్షణం పండగే, ఎంజాయ్ ద టెన్షన్, ఎంజాయ్ ద నరకం అక్కాయ్ అని అంటుంది ప్రేమ. ఇంతలో అటెండర్ వచ్చి క్లాస్ తీసుకుందరు కానీ రండి అని అంటాడు. వెళ్ళక్కాయ్ వెళ్ళు, నీ టైం దగ్గర పడింది వెళ్ళు అని శ్రీవల్లికి చుక్కలు చూపిస్తారు నర్మదా ప్రేమలో. ఇక ధీరజ్ రోడ్డుపై వెళ్తూ ఉండగా అతనికి అమూల్య కనిపిస్తుంది. అదేంటి ఈ టైంలో అమూల్య కాలేజీలో ఉండాలి కదా, ఎక్కడికి వెళ్తుంది, ఏదో టెన్షన్ పడుతుంది, అంటే ఏమై ఉంటుంది అనుకుంటూ ఆమెను వెంబడిస్తాడు. అయితే ఊరి చివర విశ్వ అమూల్య కోసం కాపు కాస్తాడు. అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు విశ్వ. ఇక అమూల్య దగ్గరికి వెళ్ళి ఆ విశ్వగాడితో నవ్వుతూ ఉండటం, ఇద్దరు క్లోజ్గా ఉండడాన్ని కల్లారా చూసిన ధీరజ్ షాక్ అయిపోతాడు. అమూల్య వాడితో మాట్లాడుతుందేంటి అని తలపట్టుకుంటాడు ధీరజ్. ఆ చెత్తనా కొడుకు అమూల్యని మాయ మాటలతో ట్రాప్ చేసి ఇదే పని చేస్తుంటాడు. వదిలిపెట్టను, చంపేస్తా అంటూ దూసుకుని వెళ్తాడు ధీరజ్. సరిగ్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళేసరికి అమూల్యాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు విశ్వ. అయితే మిర్రర్లో ధీరజ్ వాళ్ళని చూశాడనే విషయాన్ని గమనిస్తాడు విశ్వ. రేయ్ మిస్ అయ్యావరా, వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటాడు విశ్వ. అటు టీచర్ క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడానికి వెళ్ళిన శ్రీవల్లి హడలు చేస్తూ ఉంటుంది. పుస్తకం తీసి ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా ఆమెకి ఏమీ అర్థం కాదు. పిల్లలు ఇంగ్లీష్లో దర్దర్లు ఆడించేసరికి బిత్తరపోయి ఉంటుంది శ్రీవల్లి. ఇక పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉంటారు, శ్రీవల్లితో చెడు కూడా ఆడుకుంటారు. మరి శ్రీవల్లి ఎలా తప్పించుకుందో రేపటి ఎపిసోడ్లో ఇంగ్లీష్ టీచర్ గురించి చూద్దాం. అందరికీ కీప్ వాచింగ్ మన సిటీ.